ఈరోజు ఈ ప్రపంచంలో ఎంత భయంకరమైన వాతావరణం నెలకొందో మీకు తెలుసా అండి? కొన్ని వందల సార్లు ఈ భూమండలాన్ని తగలబెట్టే మారణాయుధాలు ప్రపంచ దేశాలలో గుట్టలుగా ఉన్నాయి. ఈరోజు ప్రపంచ దేశాలు స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రక్కనున్న దేశాన్ని దోచుకోవాలని, ప్రపంచంపై పెత్తనాన్ని సాగించాలని ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యాలు, ఈరోజు బీదరికంలో ఉన్న దేశాలు కూడా అణువెప్పని సణుబాంబులు కనిపెట్టాయండి. ఎందుకు? తగలబెట్టేయటానికి. ఎవడబ్బ సొమ్మును తగలబెడుతున్నావు ఈ ప్రపంచాన్ని? నేలను పండించలేవే, గాలిని వీచింపజేయలేవే, వెలుగును పుట్టించలేవే, సముద్రాలను కరిగించలేవే, గాలిలో తిరుగుతున్న నిరాధారమైన ఈ బంతిని భూమండలాన్ని పేల్చబోతున్నావా ఆకాశంలో? ఇది నీ కన్న తండ్రి కష్టం. ఈ కష్టాన్ని నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం నీ 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో ఏదో సాధించాలనుకొని దేవుని కష్టాన్నే పేల్చేయాలనుకుంటున్నావే. ఇది నీ అవివేకం, నీ పిచ్చితనం, నీ ఉగ్రవాదం, నీ మతోన్మాదం కాదా? నీ స్వార్థం కాదా ఇది? ఏమి నేర్పించుకున్నావు బడికెళ్ళి పాఠాలు? ఏమి నేర్పించారు తల్లిదండ్రులు పిల్లలకి పాఠాలు? ఎవరు నేర్పించారు ఈ పనికిరాని విద్య వాళ్ళ మనసులను పాడు చేసేది? అందుకేనండి ప్రపంచం చెడిపోయింది. బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో రంగరించవలసిన ఈ సమాజం బైబిల్ను పక్కన పెట్టింది. మతం అంది, మత పుస్తకం అంది, మత ప్రచారకులు అంటుంది. వాళ్ళకేం తెలుసు బైబిల్ గురించిన ఆలోచన? వాళ్ళకు గొప్ప వాళ్ళు ఎవరో తెలుసా? మిలేనియం మహనీయులను పొగిడారే శాస్త్రవేత్తలు, వాళ్ళకు గొప్ప వాళ్ళు. వాళ్ళే దొంగలని తొడకొట్టి సవాలు చేశారు మా టీవీలో. ఎవడైనా మీసం ఉన్నాడు రమ్మని నిలదీయడానికి. ఒక్కడు కనబడ్డా అండి? 16 ఎపిసోడ్లు చేసింది నేను. ఇప్పటి వరకు ఏ ఒక్కడు నిలబడలేదు ఈ సమాజంలో. వాళ్ళు దొంగలన్నారు, శాస్త్రవేత్తలు ఎలా దొంగలయ్యారు అని. జ్ఞానాన్ని కాపీ చేసి వింత పుస్తకాలుగా చేసుకుని చదువుకొని డిగ్రీ సర్టిఫికెట్లు, మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారే, వాళ్ళలో ఏ ఒక్కడు కనిపించలేదు. ఇది బైబిల్ యొక్క విశిష్టత అండి, బైబిల్ యొక్క గొప్పతనం ఇది. దేవుడా 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 దేవుడు అనుకుంటూ గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటే అమెరికన్స్కి అర్థమైందా బైబిల్? వాడికి అర్థమైతే యుద్ధోన్మాదాన్ని కలిగించడు, ఇరాకీలను చంపేయుడు. 10 లక్షల మంది ఇరాకీ ఆడవాడు భర్తలు లేక, బిడ్డలు లేక, తాగడానికి నీళ్లు లేక, పసిబిడ్డలకు మందులు లేక ఇరాక్ దేశం అంతా మండిపోతుందే. ఈనాటి వరకు అమెరికా సైన్యాలతో ఇరాక్ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. ఇది అన్యాయం అని అడిగేవారు ఏ ఒక్కరైనా ప్రపంచ పటంలో మనకు కనిపించారా? లేదు. సద్దాం పక్కనున్న కువైట్ను కూల్చాలనుకున్నాడు, పక్కనున్న పాకిస్తాన్ ఇండియాను దోచుకోవాలనుకుంటుంది. ప్రపంచ దేశాల్లో, ఇరుగు పొరుగు దేశాలలో సోదరత్వం పోయింది. మనమంతా ఒక దేవుని పిల్లలమనే పదం పోయింది. రాక్షసులుగా మారిపోతున్నారు, క్రూర మృగాలుగా మారిపోతున్నారు, పక్క వాడిని పాడు చేయాలనుకుంటున్నారు, కనబడిన సోదరిని రేప్ చేయాలనుకుంటున్నారు. పాప పుణ్యాలు తిరిగిన పిల్లల్ని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి చంపి పారేస్తున్న చరిత్ర ఉన్న భూమి అండి ఇది. ఈ చట్టాలు వాళ్ళు మార్చగలవా? ఈ పోలీసులు వాళ్ళు మార్చగలరా? ఈ రాజ్యాంగం వాళ్ళు మార్చగలరా? ఈ సమాజం వ్యవస్థ వాళ్ళు మార్చగలదా? మార్చలేదండి. బైబిల్ ఒక్కటే మార్చగలదు.